అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మరి నా ఛానల్ ఇంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరణాత టీచర్ అనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు చేయవలసిందిగా కోరుతూ వీడియోలోకి వెళదాం. ఏంటంటే ఈరోజు విషయం, మనకి అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయిందండి. ఈ సంవత్సరానికి 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ వారు మనకు ఈ విద్యా సంవత్సరం విషయాల పట్ల మరి పరీక్షలు ఎలా జరగాలి, మరి సెలవులు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజులు పని దినాలు ఉండాలి, ఈ అన్నిటి విషయంలో ఒక అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. అదేంటో ఈ వీడియోలో చక్కగా వివరంగా డేట్లతో సహా మీ ఎదురుగా తెచ్చాను. చక్కగా వినవలసిందిగా మనవి. రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు పనిచేయనున్నాయి. 233 డేస్ వర్కింగ్ డేస్ అండి. మనకి 233 రోజులు పనిచేయనున్నాయి. మొత్తం 315 రోజులు కాగా ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం ఈ విధంగా రూపొందించింది. రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు పనిచేయనున్నాయి. మొత్తం 315 రోజులు కాగా ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించింది. టోఫెల్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం బుధవారం నిర్ణయం వెల్లడించనుంది. దీన్ని కొనసాగించడమా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలలో టైమింగ్స్ అండి. ప్రాథమిక పాఠశాలలో టైమింగ్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 3:30 వరకు ఎలిమెంటరీ పాఠశాలలో వర్క్ చేస్తాయి. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4. అలాగే తరగతుల నిర్వహణపై కసరత్తు చేసిన కూటమి ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్కు తుదిరూపునిచ్చి ఈ విధంగా రూపుదిద్దింది. పాఠశాల విద్య పరీక్షల షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ షెడ్యూల్. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. ఫార్మేటివ్ 1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా, ఫార్మేటివ్ 2 పరీక్షలు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. అదేవిధంగా సమ్మేటివ్ 1 S1 అంటాం కదండి. సమ్మేటివ్ 1 పరీక్షలు నవంబరు 1 నుండి 15 వరకు, నవంబర్ 1 నుండి 15 వరకు. అలాగే ఫార్మేటివ్ 3 వచ్చే జనవరి అంటే 2025 జనవరి 2 నుండి 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇంకా 10th క్లాసు ఎగ్జామ్స్ గురించి అండి. 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 10 నుండి 20వ తేదీ వరకు ఉంటాయి. అదేవిధంగా మరి 10th క్లాస్ ఫార్మేటివ్ 4, 10th క్లాస్ కాదండి, 10th క్లాస్ తప్ప మిగిలిన 1 to 9th క్లాస్ వరకు ఫార్మేటివ్ 4 ఉంటుంది కదా. పరీక్షలు మార్చి 3 నుంచి 6 వరకు జరుగుతాయి. అదేవిధంగా సమ్మేటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 18 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ అన్నమాట అండి. ఇవి ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు కూడా నిర్వహిస్తారండి. మరి ఇంకా సెలవుల వివరాలు చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనము టైమింగ్స్ చూసాం, తర్వాత ఎగ్జామ్స్ షెడ్యూల్ చూసాం. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు హాలిడేస్ సెలవులు ఏ విధంగా ప్రకటించిందో చూద్దాం పాఠశాల విద్యాశాఖ. దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉంటాయండి. దసరా హాలిడేస్ అక్టోబరు 4th to 13. అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబర్ 11 నుంచి 13 వరకు ఉంటాయి. అక్టోబర్ 11 నుంచి 13 వరకు ఎవరికి? క్రిస్టియన్ మైనారిటీ ఈ విద్యా సంస్థలకు.
ఇంకా క్రిస్మస్ సెలవులు గురించి, ఇది క్రిస్మస్ సెలవులు మనకి డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఉంటాయి. అదేవిధంగా సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఇవ్వనున్నారు. మరి అందరూ కూడా ఈ షెడ్యూల్ని చక్కగా ఫాలో అవుదాం. చక్కగా దీన్ని గుర్తుంచుకోండి. దీని ప్రకారం మనము మన ప్లానింగ్ కూడా చక్కగా వేసుకొని చక్కని బోధన, చక్కని విద్యాభ్యాసం ఇవన్నీ కూడా ముందుకెళ్తూ ఈ 2024-25 సంవత్సరాన్ని మరి ఈ పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారము విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ మరి ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.